భగవంతుడి దగ్గరికి వస్తే కోరికలు కోరుకుంటే జరుగుతాయి. సరే, నువ్వు కోరుకున్నావు, ₹1,00,00,000 వచ్చింది. ఆ ₹1,00,00,000తోటి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి వీటిని ఏమైనా కొనగలవా నువ్వు? స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ సంస్థాపకుడు, ఆయన ఒక విషయం చెప్పాడు. ఆయనకి చివరిలో క్యాన్సర్ వచ్చింది. ఆయన ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, డబ్బు ఎక్కువ ఉంటే హాస్పిటల్ కొనేయచ్చు, వార్డు కొనేయచ్చు, ట్రీట్మెంట్ కొనేయచ్చు, కానీ నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు, నువ్వే అనుభవించాలి. నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు, నువ్వే అనుభవించాలి. సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, డబ్బున్నా డబ్బు లేకపోయినా, అందమున్నా అందం లేకపోయినా, తెలివితేటలున్నా తెలివితేటలు లేకపోయినా, ఇక్కడ పుట్టిన తర్వాత 4 కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అదేంటి అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అంటే మనం పుట్టి చాలా రోజులు అయింది కాబట్టి ఆ బాధ మర్చిపోయాం. ఆ మరపు అనేది భగవంతుడు వరం, ఒక రకంగా అది శాపం కూడా. మర్చిపోవడం వల్ల మనందరికీ హోప్ అనమాట. రేపు బాగుంటుందిలే, ఆ నొప్పి మర్చిపోయాం. మనందరం కూడా తల్లి గర్భంలో చాలా బాధపడ్డాం. 9 మాసాలు చిన్న గర్భాశయం, దాంట్లో తలక్రిందులుగా. శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే దాంట్లో మలము, మూత్రము, చీము అన్నీ ఉంటాయి. అటువంటి అద్భుతమైన పదార్థాలతో తేలియాడుతూ ఉంటాం బాబు. చాలా బాగుంటుంది కదా, బాగోదా? ఒక్కరన్నా చెప్పండి బాగుంటుందని. బాగోదు కదా. అప్పుడు ఆ బాధ తట్టుకోలేక, అంటే 5వ నెల వస్తే చైతన్యం పెరుగుతుందంట. ఆ చైతన్యం పెరిగినప్పుడు నొప్పి ఇవన్నీ తెలుస్తాయి. ఆ లోపల ఉన్న క్రిమికాటకాదులు కరుస్తుంటాయండి. మనం ఆ బాధ తట్టుకోలేక మనం అటు ఇటు కదులుతాం. తల్లి భర్తతో చెప్తుందన్నమాట, ఏమండి పిల్లోడు లోపల కదులుతున్నాడండి. అవునా అవునా అని చెప్పి ఈయన కూడా ఎక్సైట్ అయిపోయి ఆమెని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వీళ్ళు వాడు కదులుతున్నాడని ఆనందపడతారు, కానీ వాడు లోపల చస్తున్నాడు బాబు. బాధ అటు ఇటు అటు. ఆ లోపల క్రిమికెట్ కాదు కరుస్తూ ఉంటే ఎట్టెళ్ళాలో తెలియదు. మరి చిన్న పిండం కదా వాడు. మనం ఇప్పుడంటే ఏదైనా జిలబుడి తెగిపోతాం, అట్లాంటి పరిస్థితి కూడా లేదు. లోపల చాలా దూరం. అప్పుడు మనందరం కూడా భగవంతుడిని ప్రార్థిస్తామండి. ఏమని అంటే, నన్ను బయటపడే స్వామి, ఇంకా నాకు ఈ జన్మొద్దు, బయటపడిన తర్వాత నిన్ను సేవించి తరిస్తాను అని చెప్పి మనం తల్లి గర్భంలోనే భగవంతుడికి ప్రార్థన చేస్తాం. అయితే బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, పురంధరదాసు కీర్తనలో చెప్తాడు, మొదలి మాయ తల్లి మాయ. మొట్టమొదటి మాయ తల్లి మాయ అంటే ఆమె వీడిని వెచ్చడి కౌగిల్లోకి తీసుకొని సపర్యలు చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు వీడు అనుకుంటాడు లోపల బాగాలేదు, బయట పోవాలి. ఇంకా అక్కడి నుంచి అప్రిషియేషన్ మొదలవుతుంది. ఈ ప్రపంచాన్ని అభినందించడం మొదలవుతుంది. ఈ ప్రపంచం పట్ల ఆకర్షణ మొదలవుతుంది. మొదలి మాయ తల్లి మాయ పురంధరదాసు చెప్తారు. సో జన్మ మృత్యు అనేది మనం జీవితం అంతా నాది 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 అని చెప్పి మనం అటాచ్మెంట్తో జీవితాన్ని గడిపాం, బంధంతో గడిపాం. నాది నాది అని చెప్పి. ఇప్పుడు మామూలుగా మన లైఫ్లో ఎప్పుడన్నా ఒక ₹100 నోటు పోతేనే ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోతాం. అంటే 500 పోతే దాని లెక్క వేరుకుంటుంది. 1000 పోయిందంటే సంఖ్య పెరిగే కొద్ది మన డిస్టర్బెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో జీవితం అంతా నా శరీరము, నా పరివారము, నా ఇల్లు, నా గది, నా ఐటమ్స్, నా స్కూటరు, నా కారు, నా ఉద్యోగం, నా బ్యాంక్ బ్యాలెన్సు అన్నీ అటాచ్మెంట్తో పెరిగాము. భగవంతుడి గీతలో ఏం చెప్తారంటే, సర్వ మృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చే సర్వాన్ని నేను హరించి వేస్తాను. ఒక్క ₹100 నోటు పోతేనే ఎంతో డిస్టర్బ్ అవుతాము. జీవితం అంతా నాది 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 అని బంధనాలు పెంపొందించుకొని సింగిల్ స్ట్రోక్ మృత్యు సమయంలో అన్నింటినీ వదిలేయాలి. ఆ బాధని గరుడ పురాణం ఏం చెప్తుంది అంటే, 40,000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో మృత్యు సమయంలో జీవుడికి అంత బాధ ఉంటుందంట. ఒక్కసారి అన్నింటినీ వదిలిపెట్టుకోవాలి, అంత భయంకరమైన బాధ. 40,000 తేళ్లు కుడితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ మృత్యు సమయంలో ఉంటుందండి. మనం అన్నీ ఉన్నప్పుడు నన్ను మించిన హీరో లేడు.
మనం ఏమనుకుంటాం, నా పదవి నన్ను కాపాడుతుంది, నా బలం నన్ను కాపాడుతుంది, నా తెలివితేటలు, నా పరివారం అన్నీ నన్ను కాపాడతాయి. ఒక కప్ప ఒకటి ఉండిందంట, అది రాజవీధుల్లో గెంతుకుంటూ పోతూ ఉంటే దానికి రూపాయి నాణ్యం కనిపించిందంట. అది దాని మీద కూర్చుంది. కూర్చొని తల పైకెత్తి బెకా 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 అంటుందంట. ఆ బెకాకి అర్థం ఏంటంటే, సామాన్యమైన కప్ప అనుకున్నారా, రూపాయి బిళ్ళుంది నా దగ్గర అని చెప్పి బెక బెకా బెక బెకా అంటున్నా. రాజ మదపుటేనుగు వస్తూ ఉందంట. వస్తుంటే ఆ కప్ప ఏనుగును చూసి, ఏ ఏనుగా, ప్రతిరోజు నా పొలంలోనికి వచ్చి స్నానం ఆచరిస్తూ నా తోటి కప్పలను నానా హింసలు పెట్టావు, ఈ రోజు నీ అంతు తేలుస్తాను, నేను సామాన్యమైన కప్ప కాదు, రూపాయి బిళ్ళుందంట. కప్ప బెక్క బెక్క ఏనుగేం లెక్క చేస్తుంది. ఆ దగ్గరకు వచ్చే కొద్ది ఇది అరుస్తుంది, హే ఆగు, రూపాయి బిళ్ళుందంటే అరుస్తుంది. అది స్తంభం లాంటి తన పాదం ఎత్తేసి రూపాయి బిళ్ళ మీద ఉన్న కప్ప కాస్త రూపాయి నోట్ అయిపోయింది. సో భగవంతుడు అదే చెప్తున్నాడు, నాది నాది అని ఏదో వెదవేగుతూ ఉంటావు, ఆ మృత్యువు ఆ ఏనుగు రూపంలో ఎట్లా ఈ కప్పని హరించేసిందో, సర్వ మృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని నేను హరించి వేస్తాను, నీది అన్నది ఏది నిన్ను కాపాడదు. జన్మ బాధే, మృత్యువు బాధే. ఈ రెండిటి మధ్యలో రెండు ఉన్నాయి. మళ్ళా ముసలితనం, వ్యాధి. మనం చాలా పెద్ద హీరో అనుకుంటాం, 103 జ్వరం వస్తే అయ్యో లేయడం కష్టం, కూర్చోవడం కష్టం, ఒరే ఫ్యాన్ ఆపేయండి రా సరిగా ఉంది. ఇంకా 104 వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. సో మధ్యలో వ్యాధి, ఎవరికి ఇష్టం ఉండదు, మనం చేసిన కర్మను బట్టి వస్తూ ఉంటాయి వ్యాధులు. తర్వాత ముసలితనం, వృద్ధాప్యం కూడా. ఎవరైనా చేతులు కాదులు కట్టేసి ఆడి కళ్ళ ముందు పంచపక్షి పరమాణాలు పెట్టున్నారు, అందమైన స్త్రీ ఉంది, అన్నీ ఉన్నాయి అనుభవించడానికి, కానీ చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. ఎటువంటి పరిస్థితి, ముసలోడి పరిస్థితి. ఆశ చావదు, శరీరం అనుమతించట్లేదు, ఇంకా ఎంజాయ్ చేయాలన్నటువంటి భావన, అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఎవరైనా పెద్ద ఆయన్ని, ఏం పెద్ద అయినా ఒంటరిగా ఉన్నావు, పెళ్లి చేసుకోకూడదు అంటారు ఎవరన్నా. అంటే ఈయనేమంటాడు, నాకు దేనికి అంటాడు, పిల్లని ఎవరు ఇస్తాడు రా, ఇస్తే చేసుకుందామనే. అయ్యి బాబోయ్ వద్దంటారు. పిల్లవాడి అంటే కోరిక ఉంది, ఆశ ఉంది. వృద్ధాప్యం, శరీరం అనుభవించడానికి లేదది, నశ్వరం అయిపోయింది, కానీ కోరిక చావలేదు. ఆడి పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది. చాలా మంది ముసలోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, నిన్న పొరపాటున ఒక 2 ఎక్స్ట్రా తినేశాను, నాలిక ఏం చేస్తాం, జిహ్వా చాపల్యం తినేశాను, అబ్బా అరగలేదండి, రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 4 క్లేశాలు ఎవడు తప్పించుకోలేడు. అడుగు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా. భగవంతుడు అదే గీతలో చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భూనాల్లోకో పునరావర్తిన అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతో కౌతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు, అక్కడ ముసలితనం లేదు, వ్యాధి లేదు. సో ఈ విలువైన మనుష్య జీవితాన్ని, ఈ యొక్క దుఃఖాలు తిరిగి తిరిగి అనుభూతి చెందేటువంటి సంసార చక్రం నుంచి బయటపడేసుకునేదానికి మనం వినియోగించాలా. ఎందువల్ల అంటే సృష్టిలో ఉన్న 84 లక్షల జీవజాతుల్లోకి మనుష్య జన్మలో మాత్రమే ఈ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం. పిల్లులు, కుక్కలు వీటికి అవకాశం లేదు. పరమ సత్యం ఏంటి, పరమ గమ్యం ఏంటి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కేవలం మనుష్య జీవితంలో మాత్రమే. సో అందుకనే వేదం చెప్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉందా? వీటిని అడిగితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంది. నేనెవరు? భగవంతుడు చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా యొక్క అంశలో.
భగవంతుడు ఎవరు? అహం బీజ ప్రాదపిత, మీ అందరికీ బీజ ప్రదాతనైన తండ్రిని. ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం కాబట్టి ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి. మరుగుదొడ్లో కూర్చొని మల్లెపూ వాసన రావట్లేదంటే అక్కడ వచ్చే వాసన వేరుగా ఉంటుంది. సో దుఃఖాలయంలో కూర్చొని నాకు ఆనందం రావట్లేదు అంటే నువ్వు ఉండే ప్రదేశం దుఃఖాలయం. ఒక్కటి నిజాయితీగా మనం ఒక్కటి ఎప్పుడు ఆలోచించుండవు. ఇప్పుడు చెప్తాను, ఆలోచించండి. మనం నిజమైన ఆనందాన్ని ఎప్పుడు అనుభూతి చెందడు. దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటాం. ఏదైనా మానసికంగా కష్టం ఉంది, అది పోయింది, నార్మల్ స్థితికి వచ్చాం. ఇప్పుడు ఎట్టున్నా ఉంటే బాగా హ్యాపీగా ఉన్నానండి. అసలు హ్యాపీనెస్ దుఃఖం నుంచి విరామం. ఏదైనా తలనొప్పిగా ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గింది అంటే నార్మల్ స్థితి. అది హ్యాపీనెస్ కాదు, దుఃఖం నుంచి విరామం. దాన్ని ఏమంటాం మనం? హ్యాపీగా ఉన్నాం. దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటున్నాం, కానీ నిజమైన ఆనందాన్ని ఎవడు అనుభూతి చెందట్లేదు. నిజమైన ఆనందం ఎవడు అనుభూతి చెందుతాడు? దాన్ని ఏమన్నారు? సహజ ఆనందం అన్నాడు, న్యాచురల్ హ్యాపీనెస్. ఆ సహజానందం జీవుడు ఎప్పుడు పొందుతాడు అంటే ఆ పరమాత్మ సేవలో వాడు కైంకర్యం చేసుకున్నప్పుడు నిజమైన సహజానందాన్ని పొందుతాడు. నిజమైన సహజానందాన్ని